Hello dear students and welcome to this video. ఈ వీడియో స్పెషల్లీ ఫర్ డిఎంఎల్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలామంది సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, టైం తక్కువ ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, టైం తక్కువ ఉందని చాలామంది స్టూడెంట్స్ నాకు కామెంట్ చేశారు. మరి ఎందుకు టైం తక్కువ ఉంది, ఎందుకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారో నేను చెప్తా, ఫస్ట్ వినండి. బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీకు ఎందుకు ఇట్లా అంటున్నారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిఎంఎల్టీ చేసే స్టూడెంట్స్ ఒక 100 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, ఓకేనా? ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 100 మెంబర్స్లో ఒక 70% కాలేజ్కి రారు, ఓకేనా? ఎందుకంటే వాళ్ళకున్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, లేదా కొంతమంది జాబ్ చేస్తూ డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, కొంతమంది పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు కదా, మ్యారీడ్ విమెన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఇంటికాడ ఉండి చదువుకుంటూ డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కావచ్చు, లేదా కాలేజీలో జాయిన్ అయ్యి ఏదో ఒక ప్రాబ్లం తోటి వేరే జాబ్ చేస్తూ డైరెక్ట్ డిఎంఎల్టీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కావచ్చు. అండ్ కొంతమందికి అసలు ఈ మెడికల్ ఫీల్డ్తోనే సంబంధం ఉండదు, వాళ్ళు ఇంకేదో జాబ్ చేస్తారు, ఏదో సినిమా ఇండస్ట్రీలోనో ఎడిటింగో లేకపోతే ఇంకేదో వర్క్ చేస్తారు, బట్ డిఎంఎల్టీ మాత్రం ఎగ్జామ్ ఫీజు కట్టేస్తారు, డైరెక్ట్ ఎగ్జామ్కి వచ్చేసి ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నిస్తారు అన్నమాట. ఇట్లాంటి వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంటుంది. కమింగ్ టు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, సో కాలేజ్ అంటే ఇప్పటివైతే కేటగిరీస్ చెప్పినో వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవసరం, ఎందుకంటే వాళ్ళు కాలేజ్కి రారు. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ 1-2 మంత్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని గ్యాదర్ చేసుకొని ఎవి ఇంపార్టెంట్ అని చదువుకోవడానికి ప్రయత్నిస్తారు అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు టోటల్ 100 మందికి 100 మంది కాలేజ్కి వస్తే, కాలేజ్ వాళ్ళు కూడా మనకు ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, అనాటమీ అండ్ ఫిజియాలజీ సబ్జెక్టులు కావచ్చు, బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, ఓకే, ఇట్లాంటి సబ్జెక్టులన్నీ ఫస్ట్ ఇయర్లో నేర్పించి సెకండ్ ఇయర్లో మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, పథాలజీ గురించి క్లియర్గా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ప్రతి ఒక్క టీచర్ని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. కానీ కాలేజ్కి వచ్చే వాళ్ళ సంఖ్యనే తక్కువ కదా, 100లో 30 మెంబర్స్ కాలేజ్కి వస్తున్నారు. కాబట్టి ఈ పారామెడికల్ కాలేజెస్ కూడా ప్రాపర్గా టీచింగ్ అనేది ఉండదన్నమాట. ఇది అందరికీ తెలిసిందే, దిస్ ఈజ్ అ ఓపెన్ సీక్రెట్, ఓకే? ఒకటి లేదా 2 టీచర్స్ని పెట్టేసి వాళ్ళతోనే ఇవన్నీ సబ్జెక్టులు చెప్పిస్తారు అన్నమాట. సో దాంతో ఏమవుతుంది, మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ప్రాపర్గా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనకు కాలేజ్కి వెళ్ళిన వాళ్ళకే కాదు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకు కూడా అవసరం అవుతుంది. సో కాబట్టి నాకు అందుకే ఇంత మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది, చాలామంది అడుగుతున్నారు. కానీ మరి ఇది పాసిబులేనా? లాస్ట్ 1 మంత్ మనం ప్రిపరేషన్ అయ్యి ఈ డిఎంఎల్టీ ఎగ్జామ్ని క్రాక్ చేయడం అనేది, మీన్స్ పాస్ అవ్వడం అనేది పాసిబులేనంటే 100% పాసిబులే. కాకపోతే దానికి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుని చదవడం కాదు, దానికంటూ ఒక మెథడ్ ఉంటుంది, ఓకేనా? సో మరి ఆ మెథడ్ ఏంటిది, ఎట్లా ప్రిపరేషన్ అవ్వాలి, ఈవెన్ 1 మంత్ కాదు 10 days టైం ఉన్నా కూడా మీరు డిఎంఎల్టీ ఎగ్జామ్ ఎట్లా క్వాలిఫై అవ్వాలో నేను చెప్తా, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, డిఎంఎల్టీ అంటే ఏంటిది, ఓకేనా? డిఎంఎల్టీ కోర్సు ఎన్ని ఇయర్స్ ఉంటుంది, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ డిఎంఎల్టీ, ఓకే? ఫస్ట్ ఇయర్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో ఏం సబ్జెక్టులు ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ మనకు ఫైనల్ ఎగ్జామ్లో వస్తాయి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు ఉంటాయి, దాంట్లో ప్రాక్టికల్ అంటే ఏంటి, థియరీ అంటే ఏంటిది, అండ్ ఒక సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ప్రాక్టికల్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, థియరీకి ఎన్ని మార్క్స్ ఉంటాయి, దాంతోపాటు ఎన్ని మార్క్స్ మనం రాయాలి ఎగ్జామ్లో, ఎన్ని మార్క్స్ కాలేజ్ వాళ్ళు మనకు యాడ్ చేస్తారు, దాన్ని ఇంటర్నల్ మార్క్స్ అని పిలుస్తారు అన్నమాట, ఓకేనా? టోటల్ ఎన్ని మార్క్స్కి మనకెన్ని మార్క్స్ రావాలి, ఇదంతా మీకు తెలిసినప్పుడు ఫస్ట్ డిఎంఎల్టీ ఎగ్జామ్ అనేది ఒక ఐడియా వస్తుంది, ఓకేనా? అంతే కదా, ఇప్పుడు మనకి ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని చదువుకుంటా అంటే మీకు ఏమర్థమవుతుంది, ఫస్ట్ మీకు సిలబస్ ఏముందో తెలియాలి, టాపిక్స్ ఏమున్నాయో తెలియాలి, అప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో తెలియాలి. ఇవన్నీ తెలిసినప్పుడే మీరు 10 daysలో అయినా సరే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వచ్చు. ఎట్లా చెప్తా, ఎట్లా అంటే, ఇప్పుడు మనకు ఎగ్జామ్లో రావాల్సింది కాలేజ్ 100కి 40 మార్క్స్ రావాలి, మనకు యావరేజ్గా 100కి 40 మార్క్స్ రావాలి. ఈ 40 మార్క్స్లో కూడా కాలేజ్ వాళ్ళు మనకు ఒక 15 మార్క్స్ యాడ్ చేస్తారు ఇంటర్నల్ మార్క్స్ లాగా, ఓకేనా? 40లో 15 తీసేస్తే 25 మార్క్స్ మిగులుతాయి. అంటే మనం డిఎంఎల్టీ థియరీ ఎగ్జామ్ రాసి 25 మార్క్స్ తెచ్చుకోవాలి. 25 మార్క్స్ మనం తెచ్చుకోవాలంటే 10 క్వశ్చన్స్ రాయాలి మనం ఎగ్జామ్లో. 10 క్వశ్చన్స్కి ఒక్క క్వశ్చన్కి 2.5 మార్క్స్ వచ్చిన 2.5 × 10
25 మార్క్స్ వస్తాయి. అంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. అంటే మన టార్గెట్ ఏంది, ఒక్క క్వశ్చన్కి 2.5 మార్క్స్ తెచ్చుకోవాలి. మీరు ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తా, మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకుంటారు, అవి రావు, అప్పుడు ఎట్లా మీరు ఫెయిల్ అయిపోతారు కదా. సార్ చెప్పిండు రాలేవని నాకు బ్యాడ్ నేమ్, మీరు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పోతాయి అన్నమాట. అందుకే మనం ఏం చేద్దామంటే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోవడం ఓకే, దాంతోపాటు మిగతా ఏ క్వశ్చన్ వచ్చినా ఎట్లా రాయాలి అనేది ఫస్ట్ మీరు నేర్చుకోండి, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు ఇదొక క్వశ్చన్ ఉంది, సెంట్రిఫ్యూజ్ అనే క్వశ్చన్ ఉంది, మీకు అది రాదు. సెంట్రిఫ్యూజ్ అనే క్వశ్చన్ ఏంటిది, ఏదన్నా ఒక శాంపిల్ తీసుకొని మనకు శ్రీరంగన్ ప్లాస్మా కావాలంటే సెంట్రిఫ్యూజ్ చేస్తే మనకు పైనకి వస్తుంది అనే ఐడియా ఉంటే అదే రాయండి, మీరు 2.5 మార్క్స్ ఈజీగా వస్తాయి మీకు. అట్లా ప్రతి క్వశ్చన్ మీరు అటెండ్ చేసారు అనుకోండి, దాని గురించి మినిమం ఐడియా ఉంటే ఎంతో కొంత రాస్తే 2.5 మార్క్స్ ఇస్తారు. మీకు విషయం తెలుసా, మీరు డిఎంఎల్టీ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ వేసి అదే క్వశ్చన్ తిప్పి తిప్పి రాసిన 1 మార్క్ ఇస్తాడు తెలుసా. దాని ఇంకొంచెం బెటర్ రాస్తే 2.5 మార్క్స్ వస్తాయి, ఈజీ. సో మన గోల్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకోవడం కాదు, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోవడంతో పాటు ఏ క్వశ్చన్ వచ్చినా మినిమం ఒక 2-3 లైన్స్ రాసి 2.5 మార్క్స్ తెచ్చుకోగలిగితే ఈజీగా పాస్ అయిపోతారు. అది మీకు గోల్ అయి ఉండాలన్నమాట. సో నేను ఓకేనా, మన స్టూడెంట్స్ కోసం నేను 4 వీడియోస్ చేశాను. ఫస్ట్ వీడియో వచ్చేసి డిఎంఎల్టీ అంటే ఏంటిది, డ్యూరేషన్ ఎంత, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏముంటాయి, సెకండ్ ఇయర్లో ఏముంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, అసలు ఎన్ని మార్క్స్ మనం తెచ్చుకోవాలి, ఇంటర్నల్ మార్క్స్ ఏంటి, ఎక్స్టర్నల్ మార్క్స్ ఏంటి, ప్రాక్టికల్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఇవన్నీ కలుపుతూ ఒక వీడియో చేశాను. నెక్స్ట్ పెథాలజీ అంటే ఏంటిది, పేపర్ 1 పెథాలజీ అంటే ఏంటిది, దాంట్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ఎన్ని సబ్ డివైడ్స్ ఉంటాయి, మార్క్స్ ఎట్లా డివైడ్ అవుతాయి, వాటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇది సెకండ్ వీడియో. థర్డ్ వీడియో వచ్చేసి మైక్రోబయాలజీ అంటే ఏంటి, మైక్రోబయాలజీలో ఎన్ని టైప్స్ ఉంటాయి, అందులో మనకు ఎగ్జామ్లో వచ్చే టైప్స్ ఏంటి, అంటే మెడికల్ మైక్రోబయాలజీ అట్లా ఉంటాయి కదా. నెక్స్ట్ దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి, ఇట్లా ఇవన్నీ కలుపుతూ ఒక వీడియో. నెక్స్ట్ ఫోర్త్ వీడియో బయోకెమిస్ట్రీ అంటే ఏంటి, పేపర్ 3 బయోకెమిస్ట్రీలో ఏ టాపిక్స్ ఇంపార్టెంటు, ఏ టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎట్లా రాయాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం 4 వీడియోస్ చేసి నేను ఇక్కడ ప్లేలిస్ట్లో పెట్టాను. మీకు ఎవరికైనా ఇవి తెలుసుకోవాలంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అసలు ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్ నుంచి ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి గెస్ చేయడం అనమాట. నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి మీకు క్లియర్గా ప్రతి ఒక్క సబ్జెక్ట్లో క్వశ్చన్ పేపర్స్ దాదాపు ఒక 80 క్వశ్చన్ పేపర్స్ 80 క్వశ్చన్స్ నేను మీకు చూపిస్తూ లైవ్లో ట్యాబ్తో పెన్నుతో మీకు క్లియర్గా ఈ క్వశ్చన్ ఇగో ఇంపార్టెంటు, ఈ క్వశ్చన్ కొంచెం తక్కువ ఇంపార్టెంటు, ఓకే, ఇట్లా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ 4 వీడియోస్ నేను ఈ ప్లేలిస్ట్లో పెట్టిన. మీరు కావాలంటే ఈ ప్లేలిస్ట్ నుంచి మీరు ఈ 10 డేస్లో కూడా ఆ ప్లేలిస్ట్ మొత్తం చూసి మీరు పాస్ అవ్వచ్చు, అంత క్లియర్గా ఉంటాయి వీడియోస్. ఇన్ కేస్ మీకు ఒకవేళ కావాలనుకుంటే మీరు ఈ ప్లేలిస్ట్ నుంచి తీసుకోవచ్చు, బట్ విచ్ ఇస్ నాట్ ఫ్రీ. ఇది మీకు మెంబర్షిప్లో ఉంటుంది, అంటే ఎవరైతే జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది యాక్సెస్ ఉంటుంది. దీనికి వచ్చేసి ఎందుకంటే నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవట్లేదు ఇంకా, ఎందుకంటే చెప్పడానికి నాకు టైం కుదరట్లేదు, నాకు టైం ఉన్నప్పుడు స్టూడెంట్స్కి టైం సెట్ అవ్వట్లేదు, అట్లా అని చెప్పేసి వాళ్ళ క్లాసెస్ తీసుకోకుండా ఉండలేను. అందుకే నేను ఇప్పటి నుంచి మీకు ప్రీ రికార్డ్ క్లాసెస్ అన్ని క్లాసెస్ ముందుగా రికార్డ్ చేసి ఇట్లా మెంబర్షిప్లో పెడతా, మీరు కావాలంటే అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. నాకు ఎంతమంది స్టూడెంట్స్ జెన్యున్గా నా క్లాసెస్ వింటున్నారో, ఎంతమంది స్టూడెంట్స్ నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, నీడ్ ఉంది వాళ్ళకు నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న విషయం తెలుసుకోవడానికి నేను మెంబర్షిప్లో పెట్టాను. మీరు కావాలంటే ఇక్కడ నుంచి జాయిన్ అయిపోయి మీరు ఆ క్లాసెస్ వినొచ్చు అన్నమాట. మీరు ఖచ్చితంగా ఆ క్లాసెస్ కనుక మీరు వింటే మీరు ఎగ్జామ్ పాస్ అయితే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకేనా. ఎవ్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎవ్రీ ఇంపార్టెంట్ టాపిక్స్, అసలు ఏమనే సబ్జెక్టులో ఏంటి సిలబస్ అన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. సో ఇక నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకోకపోవచ్చు, లైవ్గా తీసుకోకపోవచ్చు, బట్ కాకపోతే ప్రీ రికార్డ్ క్లాసెస్ రేపటి నుంచి ఫ్రమ్ టుమారో టు నేను రేపు పెథాలజీ స్టార్ట్ చేస్తా. ఒక 2 డేస్లో పెథాలజీ కూడా అయిపోతుంది. నెక్స్ట్ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ అట్లా ఒక 1 వీక్లో అన్ని క్లాసెస్ నేను నెక్స్ట్ ఇంకొక ప్లేలిస్ట్ ప్రిపరేషన్ చేసి దాంట్లో పెట్టేస్తా. మీరు కావాలంటే ఆ ప్రీ రికార్డ్ క్లాసెస్ కూడా మీరు జాయిన్ అయ్యి అక్కడ నుంచి వినొచ్చు. దానికి సంబంధించిన వీడియో ఎట్లా జాయిన్ అవ్వాలి, వాట్ ఫీజ్ ఎంత ఉంటుంది, ఏ టాపిక్స్ ఉంటాయి అనేది క్లియర్గా నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తా, అది అప్లోడ్ చేసినప్పుడు. ప్రజెంట్ అయితే మీరు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సిలబస్ వీటి గురించి మీరు నేర్చుకోండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. అండ్ మన
ఛానల్ తరపు నుంచి బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ మీకు బుక్స్ కావాలనుకున్నా కూడా మీరు టెలిగ్రామ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు నాకు కాంటాక్ట్ అయ్యి బుక్స్ కూడా తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ అయితే మీ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. కాలేజ్ వాళ్ళని బుక్స్ అడగండి, టాపిక్స్ అడగండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగండి, వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. ఎందుకంటే మీరు డబ్బులు కడుతున్నారు. లేదు సార్ మా కాలేజ్లో ప్రాపర్గా బుక్స్, క్లాసెస్, గైడెన్స్ లేదనుకుంటే సెకండ్ ఆప్షన్ కోసం చూస్తారు కదా, అప్పుడు మాత్రమే ఇవన్నీ మీరు మన ఛానల్ నుంచి చేయండి. ఓకే, బాయ్ ఆల్ ఆఫ్ యూ.